హాయ్ అండి. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి దొండకాయతో టమాటా కర్రీ. చపాతీలో కానీ రైస్లో కానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దామా? ఇంకెందుకు ఆలస్యం, ముందుగా ఏం చేస్తారంటే లేతగా ఉన్నటువంటి దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసేసి చాకుతోటి సన్నగా చక్రాల్లాగా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని శుభ్రంగా పుట్టంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫ్రెష్గా ఉన్నటువంటి 2 పెద్ద టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కగానే ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, కాసిన ఎండుమిరపకాయలు వేసేసి పోపంతా వేగంగానే కాస్త కరివేపాకు యాడ్ చేయండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు అందులో వేసేసి పచ్చివాసన అంతా పోయేటట్టుగా వేయించేసేసి, తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసేసి మెత్తబడే వరకు కాస్త వేయించేసేయండి ముక్కలన్నీ కూడా. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కలు వేసేసి రుచికి తగ్గ సాల్టు, కాస్త కారం, చిటికెడు పసుపు, ధనియా పౌడర్ వేసి కాసిన నీళ్లు జల్లేసేసి మూత పెట్టేసి మగ్గించేయండి. అసలు ఎంత బాగుంటుందంటే ఫ్రెండ్స్, ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్కి కానీ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి కానీ చాలా ఈజీగా చేసేయచ్చు. మధ్య మధ్యలో మూత తీసేసి కదుపుతూ ఉండండి కూర అంతా కూడా. ఈ విధంగా కూర అంతా కూడా రెడీ అవ్వగానే ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన దొండకాయ టమాటా కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.